ఆరవ తరగతి తెలుగు కవి పరిచయములు. ఆరవ తరగతి మొదటి పాఠం అమ్మ ఒడి. మొదటి పాఠం అమ్మ ఒడి. ప్రక్రియ గేయం ప్రక్రియ. ఇతివృత్తం తల్లి ప్రేమ. మొదటి పాఠం అమ్మ ఒడి. ప్రక్రియ గేయం ప్రక్రియ. ఇతివృత్తం తల్లి ప్రేమ. ఈ అమ్మ ఒడి అనేటువంటి పాఠాన్ని బాడిగ వెంకట నరసింహారావు రచించారు. కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు బాడిగ వెంకట నరసింహారావు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు బాడిగ వెంకట నరసింహారావు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు బాడిగ వెంకట నరసింహారావు. ఋతువాణి బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు బాడిగ వెంకట నరసింహారావు. ఈ బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది ఈ ప్రస్తుత పాఠ్యభాగం అమ్మ ఒడి. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. తృప్తి అనేటువంటి పాఠం. 2వ పాఠం తృప్తి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం మానవ విలువలు. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం మానవ విలువలు. ఉద్దేశం సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయటంలోని నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియచేయటం ఈ పాఠం ఉద్దేశం. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం మానవ విలువలు. ఈ తృప్తి అనేటువంటి పాఠాన్ని సత్యం శంకర మంచి రచించారు. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించినటువంటి వారు సత్యం శంకర మంచి. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు. అమరావతి కథలు, కార్తీక దీపాలు అనేవి కథా సంపుటాలు. రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు అనేవి నవలలు. రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు అనేవి నవలలు. హరిహర మహాదేవ నాటకం, దిన వారపత్రికల్లో అనేక వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి సత్యం శంకర మంచి. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తి సత్యం శంకర మంచి. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తి. ఈ తృప్తి అనేటువంటి పాఠం సత్యం శంకర మంచి రాసిన అమరావతి కథల్లోనిది. అమరావతి కథలు, కార్తీక దీపాలు అనేవి కథా సంపుటాలు. అమరావతి కథల్లోనిది ఈ తృప్తి అనేటువంటి పాఠం. ఈ 3వ పాఠం మా కొద్దీ తెల్లదొరతనము. మా కొద్దీ తెల్లదొరతనము, దేవా మా కొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలపై పుంచి మానాలు హరించే. ఇలా గేయ రూపంలో ఉంటుంది ప్రక్రియ. ఇతివృత్తం దేశభక్తి. ఈ ఉద్దేశం ఏంటంటే ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో శారీరక, మానసిక బాధల్ని అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు పడిన కష్టాన్ని, ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని తెలియచేయటమే ఈ పాఠం ఉద్దేశం. మా కొద్దీ తెల్లదొరతనము ప్రక్రియ గేయం రూపంలో ఉంటుంది. దేశభక్తి ఇతివృత్తం. ఈ మా కొద్దీ తెల్లదొరతనము అనేటువంటి పాఠాన్ని రచించినటువంటి వ్యక్తి గరిమెళ్ళ సత్యనారాయణ శాస్త్రి రచించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనిపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ. 1921వ సంవత్సరంలో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాసినటువంటి వ్యక్తి గరిమెళ్ళ సత్యనారాయణ. దండాలొండోయ్ మేముండలేమండోయ్ బాబు, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో
సామాన్య ప్రజల్లో సైతము స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించినటువంటి జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో గరిమెళ్ళ మొదటివారు. మా కొద్దీ తెల్లదొరతనము, దండాలండోయ్ మేముండలేమండోయ్ అనే గేయాలు సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించినటువంటి జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ఈ గరిమెళ్ళ సత్యనారాయణ శాస్త్రి మొదటివారు. ఈయన యొక్క గేయాలు ఏమేంటి? దండాలండోయ్ మేముండలేమండోయ్ బాబు, మా కొద్దీ తెల్లదొరతనము అనేటువంటి గేయాలు. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు రాశారు. సమయస్ఫూర్తి, ఇతివృత్తం, సమయస్ఫూర్తి, ప్రక్రియ, కథా ప్రక్రియ. సమయస్ఫూర్తి ప్రపంచ ప్రసిద్ధి పొందిన కథలు, పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించారు. పరవస్తు చిన్నయసూరి తెలుగులోనికి పంచతంత్రాన్ని నీతి చంద్రిక అనే పేరుతో అనువదించారు. ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభని కనపరిచి ఆపదల నుండి తప్పించుకోవాలని, మోసపు మాటల్ని నమ్మకూడదని తెలియచేయటమే ఈ పాఠం ఉద్దేశం. పంచతంత్ర కథలు మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. పరవస్తు చిన్నయసూరి తెలుగులోనికి పంచతంత్రాన్ని నీతి చంద్రిక అనే పేరుతో అనువదించారు. సమయస్ఫూర్తి. ఈ సమయస్ఫూర్తి రోమసుడు అనేటువంటి పిల్లి, చంద్రుకుడు అనేటువంటి గుడ్లకూబ, ఫలితుడు అనేటువంటి ఎలుక ఈ కథ రూపంలో ఉంటుంది. ఈ సమయస్ఫూర్తి అనేటువంటి పాఠాన్ని కందుకూరి వీరేశలింగం రచించారు. రాజమండ్రిలో జన్మించారు కందుకూరి వీరేశలింగం. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ కవి వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన అనేటువంటి బిరుదు కందుకూరి వీరేశలింగానికి ఉంది. గద్య తిక్కన. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలోని విగ్రహం అనేటువంటి భాగంలోనిది కథ. ఈ సమయస్ఫూర్తి అనేటువంటి పాఠానికి మూలం పంచతంత్ర కథలోని విగ్రహం అనే భాగంలోనిది కథ. సుభాషితాలు మనమహనీయులు, వ్యాసం ప్రక్రియ, దేశభక్తి ఇతివృత్తం. మనమహనీయులు, వ్యాసం ప్రక్రియ, దేశభక్తి ఇతివృత్తం. సుభాషితాలు పద్యభాగం. సుభాషితాల్లో నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు శతకం. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు శతకం. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. తిక్కన 13వ శతాబ్దం ఆంధ్ర మహాభారతం శతకం. తిక్కన ఆంధ్ర మహాభారతం. కరుణశ్రీ తెలుగు బాల శతకం. వేమన శతకం. నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకం. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమార కుమారి శతకాలు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. కంచర్ల గోపన్న దాశరథి శతకం. మారద వెంకయ్య భాస్కర శతకం. పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తశతి. మమకారం ప్రక్రియ, కథా ప్రక్రియ, భాషాభిరుచి. మమకారం ప్రక్రియ, కథా ప్రక్రియ, భాషాభిరుచి, ఇతివృత్తం. ఉద్దేశం: అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ మమకారం పాఠం ఉద్దేశం. ఈ మమకారం అనేటువంటి పాఠాన్ని రచించింది చిలుకూరి దేవపుత్ర రచించారు. ఈ చిలుకూరి దేవపుత్ర అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 క్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 క్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు.
అద్దంలో చందమామ పంచమం ఈయన రాసిన నవలలు. చిలుకూరి దేవపుత్ర రచించిన నవలలు. అద్దంలో చందమామ పంచమం ఈయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలకు ఆటా అసోసియేషన్ వారి నవలా పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. 1996లో పంచమం నవలకు ఆటా అసోసియేషన్ వారి తృతీయ బహుమతి వచ్చింది. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. మమకారం అనేటువంటి పాఠం రచించింది చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనేటువంటి కథా సంపుటంలోనిది. మేలుకొలుపు పద్యభాగం. మేలుకొలుపు పద్యం ప్రక్రియ ఇతివృత్తం సమానత్వం. పద్యం ప్రక్రియ ఇతివృత్తం సమానత్వం. ఈ మేలుకొలుపు పాఠం ఉద్దేశం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితి, ఆనాటి ఆకాంక్షను తెలియచేయటమే ఈ పాఠం ఉద్దేశం. మేలుకొలుపు పద్యం ప్రక్రియ ఇతివృత్తం సమానత్వం. ఈ కుసుమధర్మన్న మేలుకొలుపు అనేటువంటి పాఠాన్ని రచించారు. రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. విద్వాన్ విశ్వం, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం కలవారు కుసుమధర్మన్న. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం వంటి రచనలు చేశారు. కుసుమధర్మన్న యొక్క రచనలు నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు కుసుమధర్మన్న. చదువుకున్న రోజుల్లోని సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యాడు కుసుమధర్మన్న. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలి దళిత కవి కుసుమధర్మన్న. కుసుమధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహింపబడింది ఈ మేలుకొలుపు అనేటువంటి పాఠము. ఈ కుసుమధర్మన్న తొలి దళిత కవి హరిజన శతకం అనుబంధం నుండి మేలుకొలుపు పాఠ్యాంశం తీసుకోబడింది. పద్యం రూపంలో ఉంటుంది. సమానత్వం ఇతివృత్తం. ఈయన యొక్క రచనలు నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం వంటి రచనలు చేశారు. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. బెంగాలీ, ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియల్లో విస్తృతంగా రచనలు చేసినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొలిపిన మహనీయుడు ఈ పై కవిత గీతాంజలిలోనిది. రవీంద్రనాథ్ ఠాగూర్. గుడిపాటి వెంకటాచలం కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత గుడిపాటి వెంకటాచలం. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి పరితపించినటువంటి వ్యక్తి గుడిపాటి వెంకటాచలం. ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. విద్యను, పెంపకాన్ని మేలవరించిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు గుడిపాటి వెంకటాచలం. బిడ్డల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని రచించాడు. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి పరితపించినటువంటి వ్యక్తి గుడిపాటి వెంకటాచలం. ధర్మ నిర్ణయం, చారిత్రక కథ ప్రక్రియ. స్థల పురాణం విజయవాడ అనేటువంటి స్థలం గురించి తెలియజేస్తుంది కాబట్టి ధర్మ నిర్ణయం. స్థల పురాణం. ప్రక్రియ చారిత్రక కథ. ఉద్దేశం ధర్మం కోసం కన్న కొడుకుని మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవవర్మ ఆయన ధర్మనిరతిని
తెలియచేయటం ఈ పాఠం ఉద్దేశం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ధర్మ నిర్ణయం అనేటువంటి పాఠానికి మూలం. 10వ పాఠం త్రిజట స్వప్నం. ప్రక్రియ పద్యం ఇతివృత్తం సహానుభూతి. ప్రక్రియ పద్యం ఇతివృత్తం సహానుభూతి. ఉద్దేశం కష్టాల్లో ఉన్న వాళ్ళను మంచి మాటలతో ఓదార్చాలి తప్ప నిష్ఠూరమైన మాటలతో బాధించకూడదని, రాక్షస స్త్రీలలో కూడా త్రిజట లాంటి మంచివాళ్ళు ఉంటారని తెలియచేయటమే ఈ త్రిజట స్వప్నం పాఠం యొక్క ఉద్దేశం. ఈ త్రిజట స్వప్నం యొక్క రచయిత ఆతుకూరి మొల్ల. కడప జిల్లాలోని గోపవరంలో ఆతుకూరి మొల్ల జన్మించారు. 16వ శతాబ్దంలో జన్మించారు. రామభక్త కవయిత్రి మొల్ల రామాయణం రాసినటువంటి వ్యక్తి ఆతుకూరి మొల్ల. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలని మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న రచయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరాకాండలోనిది. ఆతుకూరి మొల్ల 871 గద్య పద్యాలు రచించారు. రామాయణంలోని సుందరాకాండలోనిది త్రిజట స్వప్నం. ఈ డూడు బసవన్న ఇతివృత్తం సంస్కృతి. ప్రక్రియ జీవిత చిత్రం. ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ జీవిత చిత్రం. ఈ డూడు బసవన్న ఉద్దేశం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియచేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం. ఈ డూడు బసవన్న జీవిత చిత్రం ప్రక్రియ సంస్కృతి ఇతివృత్తం. ఈ రావూరి భరద్వాజ రచించారు. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ గాథల నుండి తీసుకొనబడింది. డూడు బసవన్న జీవన సమరం అనే యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకొనబడింది. తొలి కథ విమల, అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమిరింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రచించారు. పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఎంత మంచి వారమ్మ. 12వ పాఠం ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం జీవన వైవిధ్యం. ఎంత మంచి వారమ్మ ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం జీవన వైవిధ్యం. వెన్నెలగంటి రాఘవయ్య రచించారు. ఎంత మంచి వారమ్మ. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలల్లో జైలు శిక్ష అనుభవించినటువంటి వారిలో వెన్నెలగంటి రాఘవయ్య ప్రముఖులు. 21 నెలల్లో జైలు శిక్ష అనుభవించిన వారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు, భారతదేశంలో ఆదివాసీయులు వంటి 22 పుస్తకాలు రచించారు. యానాదులు, భారతదేశంలో ఆదివాసీయులు వంటి 22 పుస్తకాలు రచించారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 17 పుస్తకాలు రచించారు. వెన్నెలగంటి రాఘవయ్య ఇతివృత్తం జీవన వైవిధ్యం ప్రక్రియ వ్యాసం ప్రక్రియ. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు.
21 నెలలు జైలు శిక్ష అనుభవించిన వారు. 1973 భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు, చెంచులు, భారతదేశంలో ఆదివాసీయులు వంటి 22 పుస్తకాలు రచించారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రచించారు. ఇంతటితో 6వ తరగతి అయిపోయింది.